అందరికీ నమస్కారం. ఈరోజు చిత్తూరు డిస్ట్రిక్ట్‌లోని గంగాధర నెల్లూరుకి సంబంధించిన ఒక పురాతనమైన శివుడి గుడిని మనం దర్శించుకోబోతున్నాం. ఇక్కడ శివుడు శ్రీ మల్లేశ్వర స్వామిగా పూజలందుకుంటున్నారు. ఇది మనకి చిత్తూరుకి ఐడియా ఉన్న వాళ్ళైతే దొడ్డిపల్లి అలానే గంగాధర నెల్లూరు ఈ ఇన్ బిట్వీన్ వస్తుందనమాట. ఒక 8, 9 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కొట్రకోన అనేటువంటి ఒక పల్లెటూరులో ఈ ఈ ఆలయం ఉంది. ఈ దేవస్థానం ఆల్మోస్ట్ 11థ్ సెంచరీకి సంబంధించిందిగా చెప్తున్నారు. అది 12వ శతాబ్దంలో, 13వ శతాబ్దంలో ఇంకా ఎన్నో శతాబ్దాలుగా ఎన్నో దాడులకు గురైన పురాతనమైనటువంటి ఒక ఆలయంగా చెప్పవచ్చు. అలాగే ట్రెజర్ హంటర్స్ అంటే గుప్త నిధుల కోసం కూడా ఈ ఆలయాన్ని చాలా రకాలుగా ధ్వంసం చేసినట్లుగా చరిత్ర చెప్తా ఉంది. ఇది 1975లో ఒక బ్రాహ్మణుల బృందం అంటే ఇప్పుడు అక్కడ వర్క్ చేస్తున్నటువంటి కృష్ణమూర్తి శర్మ గారి వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేశారు. ఇక్కడ మళ్ళీ మొత్తం ఆలయాన్ని పునరుద్ధరించి మొత్తం మళ్ళీ ఆలయానికి పూజలు అలాంటివి చేయడం స్టార్ట్ చేశారు. ఇంకా వాళ్ళ నాన్నగారు తర్వాత ఇంకా కృష్ణమూర్తి శర్మ గారు అంటే అక్కడ ఇప్పుడు అర్చకత్వం చేస్తున్న స్వామివారు ఒక ఆల్మోస్ట్ ఆయనకి ఇప్పుడు 62 సంవత్సరాలుగా మనకు చెప్పారు. 45 సంవత్సరాలుగా అక్కడ ఆ స్వామివారికి సేవలు అందిస్తున్నారు ఆ ఆలయానికి. నేను ఈ ఆలయానికి విజిట్ చేస్తున్నప్పుడు నేను నార్మల్‌గా ఎళ్ళాను. ఒక ఆర్కిటెక్చర్ చూద్దాము. చాలా చోళ డైనస్టీకి సంబంధించినటువంటి ఒక ఆలయంగా నేను ఆలోచించి అక్కడ నార్మల్‌గా ఆర్కిటెక్చర్ చూద్దాం. అక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందామని ఎళ్ళాను అక్కడికి. అక్కడికెళ్ళిన తర్వాత ఫర్ మీ ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ రోలర్ కోస్టర్ రైడ్ లాగా అనిపించింది. ఆ ఎమోషన్స్ నేను స్వామితో మాట్లాడినప్పుడు అక్కడ వర్క్ చేసే స్వామితో మాట్లాడినప్పుడు అసలు ఆ ఆలయం చాలా శిథిలావస్థకి గురయ్యింది. మీరు గమనించొచ్చు. స్టార్టింగే మనం గోపురం చూడొచ్చు. సౌత్ ఎంట్రన్స్ గోపురం అది. ఆ గోపురం చాలా శిథిలావస్థ స్థితిలో ఉంది. అలానే లోపల కూడా చాలా మార్పులు, చేర్పులు అవసరం. ఎంతైనా అవసరం. ఖచ్చితంగా అవసరం అక్కడున్న పరిస్థితులు నేను గమనించిన తర్వాత నాకనిపించింది. అలానే అక్కడ ఆ స్వామివారితో నేను మాట్లాడుతున్నప్పుడు ఒక 45 సంవత్సరాలుగా ఒక గుడికి ఒక సైకిల్‌లో ఒక మనిషి ఆల్మోస్ట్ ఒక 10, 15 కిలోమీటర్ల దూరం నుంచి ఒక మనిషి వచ్చి ఇక్కడ పూజలన్నీ చేసి ఆహ్, ఆహ్, స్వామివారికి సేవలు అందిస్తున్నారు అనంటే అది నాకు చాలా గొప్పగా అనిపించింది. ఎటువంటి సహకారం గూడా అక్కడ ఉన్న ప్రజల సైడ్ నుంచి కానివ్వండి, ఆహ్, ఇ ఆయన చెప్పిన దాని ప్రకారం ఇది. చాలామంది ఎక్కడెక్కడికో ఎళ్తూ ఉంటారు టెంపుల్స్‌కి. కానీ ఇక్కడున్న గుడికి రావట్లేదు. ఇది చాలా చాలా విశిష్ట కలిగిన గుడి. అలానే బ్రహ్మసూత్ర శివలింగం ఉన్న గుడి. కానీ ఎందుకో జనాలకి ఇంట్రెస్ట్ రావట్లేదు. ఆ స్వామివారు ఎందుకు తన దగ్గరికి ప్రజల్ని పిలుచుకోలేకున్నారు అని చాలా చాలా బాధపడ్డారనమాట. ఆహ్, అసలు అక్కడెళ్ళి ఆయనతో నేను ఆల్మోస్ట్ ఒక ఒక 9:30, 10 ప్రాంతంలో ఎళ్ళాను నేను. 12:30, 1 ఆ టైంలో నేనింకా రిటర్న్ అయ్యాను అక్కడి నుంచి. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ టు 3 అవర్స్ రేంజ్‌లో నేనక్కడ ఆయనతో మాట్లాడడం జరిగింది. అక్కడ చాలా విషయాల గురించి తెలుసుకోవడం జరిగింది. ఆయన చాలా కంప్లెయింట్స్ చెప్పారు నాకు. ఇలా ఉంది పరిస్థితి, ఇలా ఉంది అని చెప్పి. మెయిన్‌గా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఎక్కడికెక్కడికో ఎళ్తున్నారు ప్రజలు, జనాలు. కానీ ఇక్కడ మన ఊర్లో ఉన్నటువంటి బ్రహ్మసూత్ర శివలింగాన్ని దర్శించుకోవడానికి ఎవరు రావట్లేదు. ఆహ్, ఈవెన్ రీసెంట్‌గా ఎప్పుడో ఒక వ్రతమో ఏదో ఒక పూజ స్టార్ట్ చేసినప్పుడు ఆ పూజ కోసం పాంప్లెట్లు అన్నీ పంచి, అన్నీ చేసిన తర్వాత అసలు ప్రజలెవ్వరూ రాలేదంట. ఒక 10 మందో, 15 మందో వచ్చారంట. ఆహ్, అది ఫ్రీగానే చేస్తున్నారు వాళ్ళు ఆ సర్వీస్ కూడా. అంటే వాళ్ళు ఎవరి దగ్గర ఆ వ్రతం కోసం గానీ, ఆ పూజ కోసం గానీ ఎవరి దగ్గర డబ్బులు తీసుకొని చేయట్లేదు. కానీ ప్రజలెవరూ గూడా ఇంట్రెస్ట్ చూపియట్లేదు అన్నది మెయిన్ ప్రాబ్లమ్ అక్కడ. అలానే ఆ టెంపుల్ ప్రహరీ గోడలు గానివ్వండి, టెంపుల్‌కి కావాల్సినటువంటి డబ్బులు కానివ్వండి, ఏ రకంగానూ ఎక్కడి నుంచి రావడం లేదు. ఒక 62 సంవత్సరాల వ్యక్తిని నేను ఇంకేం చేయగలుగుతాను. ఆయన ఉన్నది ఆల్మోస్ట్ ఒక 15, 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నారు. ఒక 30, 40 మినిట్స్ పడుతుంది షార్ట్ కట్స్‌లో అయితే రావడానికి. అది గూడా ఇలాంటి వర్షాల కాలం లేదా ఇలా వర్షాలు పడినప్పుడు ఆ టెంపుల్‌కి చేరుకోవడం ఇంకా కష్టం.
ఆహ్, నేను ఎంతని చేయగలుగుతాను? ఆ స్వామి ఎందుకు నాతో ఈ ఈ నా ఇలా చేస్తున్నారు? ఆయన కోసం ఆయన ఇవన్నీ ఏర్పరచుకోలేకపోతున్నారు? అని అని చెప్పారు నాకు. అని చెప్పి చాలా బాధపడ్డారు. నాకు ముఖ్యంగా అక్కడ నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించినటువంటి ఒక సంఘటన ఏంటంటే, ఈ విషయాలన్నీ మేము డిస్కస్ చేశాము. ఇంకా చాలా సేపు మాట్లాడుకున్నాము. తర్వాత నేను ఇంక లోపలికి దర్శనానికెళ్ళాననమాట. లోపలికి హారతిస్తాను రండి అని తీసుకెళ్లారు. దర్శనానికి నేను అక్కడికెళ్ళినప్పుడు నేను అడిగాను మూల విరాట్టు అంటే లోపలున్న శివలింగాన్ని వీడియో తీసుకోవచ్చా అని అడిగాననమాట. తీసుకోండి పర్లేదు అని చెప్పి అంటే హారతి ఇవ్వబోతున్న ఆయన హారతి పళ్ళెం పక్కన పెట్టి గబగబా అని అక్కడ పక్కనే ఉన్నటువంటి ఒక అలంకరణకు సంబంధించినటువంటి రుద్రాక్షలు అవన్నీ తీసి స్వామివారికి అలంకరించి ఇంక తీసుకోండి అని చెప్పి అప్పుడు హారతి ఇవ్వడం జరిగిందనమాట. అంటే ఇది లిటరల్లీ నాకు ఐ మీన్ డెలీషియస్‌గా అనిపించొచ్చు చాలామందికి. బట్ స్టిల్ ఆ లవ్ టువర్డ్స్ స్వామి అనేది అంత ఈజీగా ఫేడ్ ఔట్ అవ్వదు. ఈవెన్ దో తను మనల్ని ఎన్ని రకాలుగా ఆయన్ని పరీక్షిస్తున్నా కూడా అంత ఈజీగా అది ఆయన మీద కోపం ఉండొచ్చు. ఈయనెందుకు ఇలా చేస్తున్నాడు? ఈయనెందుకు ప్రహరీ గోడ కట్టించుకోలేకపోతున్నాడు? ఈయనెందుకు ప్రజలనెందుకు ఆయన గుడికి రప్పించుకోవట్లేదు? అని ఆయనకి కొన్ని విధాలుగా ఇదుండొచ్చు. బట్ లిటరల్‌గా నాకు అక్కడ జరిగినటువంటి సన్నివేశం ఎలా అనిపిచ్చిందంటే ఆహ్, ఒక ఒక అమ్మ వాళ్ళ అబ్బాయిని ఫోటో తీయాలి అంటే వాడు బాలేకపోతే వాడికి మంచిగా పౌడరేసి, మంచిగా తల దువ్వి ఇంక తీసుకోండి అని ఎలాగైతే చెప్తాదో అలా అనిపిచ్చింది నాకు ఆహ్, 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 ఆయన ఆ స్వామికి చేయడం. అలా చెప్తూ ఆయన ఒక మాట అన్నాడు, "అలంకరణ చేస్తే ఇంకా బావుంటాడు స్వామి" అనేసి. అంటే చూడండి ఆ లవ్ టువర్డ్స్ ఆ స్వామి అంత ఇన్నోసెన్స్ భక్తి చూడడం అనేటువంటిది చూసినప్పుడు నాకు అంటే ఈ కాలంలో చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో ఆయన ఏది కోరుకోలేదనమాట. లాస్ట్‌లో నేను మాట్లాడినప్పుడు ఆయన నాకిది కావాలనో, లేదా నాకు ఈ టెంపుల్‌కి ఇది చేయండనో, లేకపోతే మీరు ఆ డబ్బులు కలెక్ట్ చేసి ఈ ప్రహరీ గోడ కట్టించండనో ఏది కోరుకోలేదు. ఆయన చెప్పిందేంటంటే, జనాలకు 10 మందికి ఈ వీడియో ద్వారా ఈ టెంపుల్ గురించి తెలిస్తే అట్‌లీస్ట్ 100లో ఒక 10 మందన్నా ఈ గుడికొస్తారు. అది చాలు. ఆహ్, ఒక 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 పురాతనమైన ఒక పవర్‌ఫుల్ టెంపుల్ ఇక్కడ ఉందని వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది. నాకది చాలు అని చెప్పారనమాట. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఇలాగా అంటే చాలా చాలా విషయాలు చాలా అంటే ఆ ఎమోషన్స్‌ని ఆహ్, అన్ని విధాలుగా తీసుకెళ్ళాడు. ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు జరిగిన ఇది. సో మీరైతే చిత్తూరులో ఉన్నట్లయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను. ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. చాలా పవర్‌ఫుల్ టెంపుల్. నేనెందుకు ఈ పవర్‌ఫుల్ టెంపుల్ అని చెప్తున్నానంటే, ఇప్పుడు గుడిమల్లం టెంపుల్ ఆల్మోస్ట్ సెకండ్ సెంచరీకి సంబంధించిందనో, లేకపోతే చాలా ఓల్డ్ ఏన్షియంట్ టెంపుల్ ఆల్మోస్ట్ వరల్డ్‌లోనే ఒక ఏన్షియంట్ టెంపుల్ అన్నట్లు చెప్తారు గదా! సేమ్ మనం కన్‌స్ట్రక్షన్ వైసు, ప్రాకారాల వైసు చూసుకున్నా కూడా ఈ టెంపుల్ కూడా అదే రకమైనటువంటి స్ట్రక్చరు, అదే రకమైనటువంటి ప్రాకారాలు, లోపల గూడా అదే రకంగా ఉంటుంది. కానీ ఆ టెంపుల్ చాలా దాడులకి, విధ్వంసాలకి ఆహ్, గురై ఉండకపోవచ్చు. ఈ టెంపుల్ చాలా గురయ్యి, చాలా విధాలుగా అది పాడుబడిపోయింది. పాడు ఏం పడిపోలేదు. ఇప్పటికీ చాలా రీకన్‌స్ట్రక్షన్ చేసి ఆయన వల్ల ఎంత వీలైతే అంత అక్కడ వర్క్ చేసి ఆయన వల్ల ఎంత వీలైతే అంత దాన్ని రినోవేట్ చేసి ప్రెజెంట్ అట్‌లీస్ట్ ధూపదీప నైవేద్యాలు, పూజలు, వ్రతాలు, చిన్న ప్రోగ్రాములు జరిగే విధంగా అట్‌లీస్ట్ ఆ గుడిని తీర్చిదిద్దడం జరిగింది. దానికి మనం చాలా గొప్పగా ఫీల్ అవ్వాలి. ఇంకా మీరిక్కడ చూస్తున్నారు కదా శిల్పకళ. ఇది మీరు గమనిస్తే చాలా సంవత్సరాల క్రితం నిర్మించబడ్డ ఆలయం. అంటే చోళ రాజులు నిర్మించినటువంటి ఆలయము ఇప్పటికీ ఏ రకంగా చెక్కు చెదరకుండా లోపలున్న ఆ ప్రాకారంలో, ఆ
ఆర్కిటెక్చర్ అవన్నీ మీరు గమనించొచ్చు. ఆ శిల్పకళను గూడా మీరు గమనించొచ్చు. చుట్టూరు మనకి ఈ ఆలయాన్ని నేను ముందుగా వచ్చి లోపలికొచ్చి చూసినప్పుడు నాకనిపించిందేంటంటే, ఇది సేమ్ యాజ్ గుడిమల్లం టెంపుల్ లానే ఉంది. బట్ ద థింగ్ ఏంటంటే, అక్కడ కొద్దిగా ఆహ్, ఎప్సిడల్ షేప్‌లో ఉంటుంది. అంటే సిలిండ్రికల్ షేప్‌లో ఉంటుంది ఈ ప్రాకారం అనేటువంటిది. కానీ ఇక్కడ రెక్టాంగులర్ షేప్‌లో ఉంటుంది. రెక్టాంగులర్‌గా ఉంటుందనమాట. ఇక్కడ, ఇక్కడ మీరు ఇంకొక విషయం గమనిస్తే, ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం అనేది మనం చూడొచ్చు. దాని పైనే గరుత్మంతుడి విగ్రహాన్ని గూడా మనం చూడొచ్చు. నేను అర్చకులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఆయన చెప్పారు. అక్కడ మన తిరుమలలో మనకి క్షేత్రపాలకుడు శివుడు కాబట్టి, ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఇంకా ఇక్కడ మీరు చూస్తే బ్రహ్మ పైనే మనకి యాలి శిల్పాన్ని గూడా మనం దర్శించవచ్చు. చాలా చాలా పురాతనమైన ఆలయం. మనం ఇలాంటి ఒక ఆలయాన్ని మన ఊర్లో, మన దగ్గరలో పెట్టుకొని, మనము దీన్ని మంచిగా చేసుకోలేకపోతున్నందుకు చాలా బాధగా అనిపించింది. దుర్గాదేవి అమ్మవారు. ఆహ్, చాలా మంచి ఆర్కిటెక్చర్ అయితే ఉందిక్కడ. కానీ దాన్ని డీకోడ్ చేసేంత మనుషులైతే మన చుట్టుపక్కల లేరు. ఇక్కడ మీరు గమనిస్తే ఇద్దరు గొడవ పడుతున్నట్టు ఇక్కడొక స్కల్ప్చర్స్ చూడొచ్చు ఆర్కిటెక్చర్. సో, చాలా విశేషమైనటువంటి టెంపుల్. నేను గమనించిన దాని ప్రకారం నాకు ఒక 2½ అవర్ టు 3 అవర్స్ నేను అక్కడున్నప్పుడు ఇట్ గేవ్ మీ లాట్ ఆఫ్ మెంటల్ పీస్. ఇంకొక విషయం, మనము ఎప్పుడైతే మన దగ్గరలో ఉన్న ఒక ఆలయానికి తరచూ వెళ్ళి పూజలు చేసి, లేదా ఆ ఆలయానికి భక్తుల సందర్శనాలు జరుగుతూ ఉన్నప్పుడే ఆ యొక్క ఆలయానికి కూడా ఆ లెవెల్ ఆఫ్ పవర్ అనేది ఉంటుందనమాట. మనం అసలు పూర్తిగా పోకుండా, ఆలయానికే పోకుండా మనము కంప్లీట్‌గా మనం వదిలేసి ఒక ఆలయాన్ని పెట్టేస్తే దానికి ఆ పవర్ అనేటువంటిది రాదు. ఆ పాజిటివ్ పవర్ అనేటువంటిది. ఇది కూడా నేను ఆయన చెప్పినప్పుడే విన్నాననమాట. ఈ ఈ ఇది ఇది కూడా. బట్ లిటరల్లీ నేను కూడా దాన్ని ఫేస్ చేశాను. ఇక్కడ మీరు ఇంకొక విషయాన్ని గమనిస్తే, ఇక్కడ ఇద్దరు ద్వారపాలకులు, ఇద్దరు గూడా మనకి వినాయక స్వామివే ఉంటారనమాట. ఇంకా అది కొద్దిగా విశేషంగా అనిపించింది. ఇప్పుడు మనం శివుడి టెంపుల్స్‌కెళ్తే ఆహ్, ద్వారపాలకులు ఇంకొక రకంగా ఉంటారు. వాటికి పేర్లుంటాయి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి జయ, విజయలు ఎలాగుంటారో, అలాగే నంది, బృంది అని ఇద్దరుంటారు కదా శివుడికి. అలాగా డిఫరెంట్‌గా ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఈ 2 ద్వారపాలకులు కూడా వినాయక స్వామి విగ్రహాలే ఉండడం అనేటువంటిది కూడా కొద్దిగా విశేషంగానే అనిపించింది నాకు. సో, ఇక్కడ లోపల గూడా వినాయకుడు, చండికేశ్వరుడు, మురుగుడు, ఈ ముగ్గురు విగ్రహాలైతే లోపలున్నాయి. ఇంకా వాటితో పాటు ఆహ్, శివుడి విగ్రహం గాని ఉంది. ఇది బ్రహ్మసూత్ర శివలింగంగా ఆయన మనకు చెప్పారు. సో, చాలా విశేషమైనటువంటి ఒక శివుడి విగ్రహం. సో, చాలా పీస్‌ఫుల్‌గా, చాలా అంటే ఒక మంచి పల్లెటూరులో ఎటువంటి శబ్దాలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో అక్కడ ఒక ప్లస్ అదే టైంలో వెదర్ కూడా చాలా చల్లగా, అలాగని వర్షం పడకుండా చాలా కూల్‌గా ఉంది. సో, ఆ టైంలో ఇంకా నాకు చాలా సేపు ఉన్నానక్కడ. అంతా ఆయన లీలగానే నేను భావిస్తాను. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఉన్నదొచ్చి శ్రీ కామాక్షి అమ్మవారు. ఈ టెంపుల్ కూడా చాలా ఓల్డ్ టెంపులే. చాలా శిథిలావస్థ స్థితిలో ఉన్న టెంపుల్‌ని ఫ్యూ ఇయర్స్ బ్యాక్ ఎవరో దాతలు దీన్ని మళ్ళీ రినోవేట్ చేశారు. కాబట్టి మనకు అలా కనిపిస్తుంది. బట్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా కూడా మీరు గమనిస్తే అది చాలా ఓల్డ్ టెంపుల్. ఆయన్ని అడిగినప్పుడు ఆయన చెప్పింది అదే. ఇది చాలా ఓల్డ్ టెంపుల్ అంట. కామాక్షి అమ్మవారి టెంపుల్, శివుడి టెంపుల్ 2 చోళరాజులే కన్‌స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్. బట్ ఏంటంటే ఈ టెంపుల్‌ని వాళ్ళు ఈ ఈ ఈ కామాక్షి అమ్మవారి టెంపుల్ చాలా ఆహ్, శిథిలావస్థ స్థితిలో ఉండడం వల్ల వాళ్ళు ఈ టెంపుల్‌ని రెనోవేట్ చేయడం వల్ల ఇది మనకి కొత్త టెంపుల్‌గా అనిపిస్తుంది. బట్ ఏంటంటే ఇది గాని చాలా ఓల్డ్ టెంపుల్. ఇక్కడ మీరు గమనిస్తే ఆవు శివలింగం మీద పాలు పోస్తూ ఆ శివలింగాన్ని నాకుతున్నటువంటి విధంగా ఉంది చూడండి మీరక్కడ. అలాంటి దృశ్యం. సో, అంత ఓపికగా, అంత ఇదిగా చేయడం అనేటువంటిది కూడా చాలా గొప్పగా అనిపిస్తుంది నాకు. చాలా గొప్ప ఆలయము. ఇది మన చిత్తూరులో ఉండడము మనం చేసుకున్న అదృష్టంగానే భావిస్తున్నాను నేనైతే. ఇక్కడ కార్తీక దీపోత్సవం ఇలా చాలా పండగల్లో చాలా విశేషంగా పూజలు జరుగుతాయని గూడా ఆయన చెప్పారు మనకి.
ఈ వయసులో ఆయన అంత డెడికేటెడ్‌గా టెంపుల్‌కొచ్చి, స్వామివారిని వాళ్ళ ఇంట్లో ఒక మనిషిలా భావించి, ఆయనకి నిత్య నైవేద్యాలు కానివ్వచ్చు, ఆయనకి అభిషేకాలు, పూజలు చేస్తున్నందుకు మనం ఆయన్ని ఖచ్చితంగా అభినందించాలి. మీరు చిత్తూరులో ఉంటే ఖచ్చితంగా ఈ టెంపుల్‌ని విజిట్ చేయండి. థాంక్ యూ.